ఢిల్లీ అసెంబ్లీని ఎందుకు టార్గెట్ చేశారు? అసెంబ్లీ గేటుని ఢీకొడితే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? దర్జాగా గేటు బద్దలు కొట్టి పూల బుక్కే పెట్టి వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? స్పీకర్ కారుపై నల్ల రంగు ఎందుకు చల్లినట్టు? ఇవన్నీ ప్రశ్నలు ఒకవైపు తలెత్తుతుంటే ఢిల్లీలో రక్షణపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. చట్టసభకే రక్షణ లేకుంటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ గేట్ ని కారుతో ఢీకొట్టిన నిందితుని పోలీసులు కొద్ది గంటల్లోనే అరెస్ట్ చేశారు. కార్ని కూడా సీజ్ చేశారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు నిందితుని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. అసెంబ్లీ వైపు ఎందుకు దూసుకొచ్చావని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. నిందితుడు రూప్ నగర్ కి చెందిన సరబ్జీత్ సింగ్ గా గుర్తించారు. ఢిల్లీ అసెంబ్లీ దగ్గర మధ్యాహ్నం కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాసనసభ ప్రాంగణంలోకి చొరబడేందుకు సరబ్జీత్ సింగ్ యత్నించాడు. వీఐపీ గేట్ నెంబర్ 2 వైపు ఓ కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. కార్ వేగానికి అసెంబ్లీ గేట్ విరిగిపడింది. సరబ్జీత్ మాస్క్ ధరించి కార్ దిగి గ్రౌండ్ లో పూల బొకేను పెట్టి తిరిగి కారులో పారిపోయాడు. బయటికి వెళ్లే సమయంలో స్పీకర్ కారుపై ఇంకు కూడా చెల్లాడు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని మొత్తం తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్ తో అణువణువు గాలించారు. పూల బుకేని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఏం లేదని తేల్చారు. మరోవైపు అసెంబ్లీ అన్ని ప్రవేశ మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. పర్యవేక్షణని తనిఖీలని మరింత కఠినతరం చేశారు. అధికారులు ప్రవేశించే మార్గాల్లో అత్యవసర ప్రోటోకాల్ నిబంధనల్ని అమలు చేశారు. మరో టీం సీసీ కెమెరాల ఆధారంగా కార్ని గుర్తించారు. చివరికి కార్ని స్వాధీనం చేసుకుని కార్ డ్రైవ్ చేసిన సరబ్జీత్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుని విచారిస్తున్నారు. అసెంబ్లీకి అంత వేగంగా ఎందుకు దూసుకొచ్చాడు, స్పీకర్ వాహనాన్ని ఎందుకు టార్గెట్ చేశాడు అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.